ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి ఎన్నికల నేపథ్యంలో చూసుకుంటే ఎప్పటికే అన్ని ఏర్పాట్లు అయితే పూర్తయిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ కౌంటింగ్ అయితే దగ్గర పడుతున్న తరుణంలో ఎటువంటి భద్రతా చర్యలు అయితే తీసుకుంటున్నారు, అలాగే ఈరోజు చూసుకుంటే ఈవీఎంల దగ్గర అయితే మాత్రం ఎటువంటి భద్రత అయితే ఏర్పాటు చేశారంతో పాటు మాట్లాడడానికి అయితే మాత్రం విజయనగరం జిల్లా ఎస్పీ ఎం దీపిక ఐపీఎస్ గారు మనతో పాటు ఉన్నారు. ఆవిడతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం గారు చెప్పండి. మేడం గారు, ఈరోజు చూసుకుంటే జిల్లాలో ఎటువంటి భద్రతా చర్యలు చేపడుతున్నారు? జిల్లా మొత్తంలో మనం ఎలాంటి సంఘటన కూడా జరగకుండా ముందస్తుగానే అన్ని విలేజెస్లో మీటింగ్స్ పెడతాం జరిగింది. అట్లాగే చాలామందిని బైండ్ ఓవర్ కూడా చేశాము. మొత్తం జిల్లా వ్యాప్తంగా 17,000 మందిని బైండ్ ఓవర్ చేశాము. ఆ బైండ్ ఓవర్స్ ఇంకా కూడా యాక్టివ్గానే ఉన్నాయి. ఇంకా కాకుండా మనం కంటిన్యూస్గా ఫ్లాగ్ మార్చెస్ కూడా చేస్తున్నాము. ఇంకా కౌంటింగ్ సెంటర్ దగ్గర కూడా 3 లేయర్స్లో బందోబస్తు ఏర్పాటు చేస్తాం జరిగింది. బయట గేట్ దగ్గర మన సివిల్ పోలీసులు ఉన్నారు. అట్లాగే బిల్డింగ్స్ దేంట్లో అయితే మన స్ట్రాంగ్ రూమ్స్ ఉన్నాయో దాని చుట్టూ మనం ఆర్మ్డ్ పోలీస్ పెడతాం జరిగింది. ఆ స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర సెక్యూరిటీ కోసం సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పిఎఫ్ని కూడా పెడతాం జరిగింది. ఇట్లా మొత్తం అంతా జిల్లా వ్యాప్తంగాను కౌంటింగ్ సెంటర్ దగ్గర కూడా అన్ని చోట్ల కూడా బందోబస్తు ఏర్పాటు చేసాం. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఎన్నికలు అయితే జరిగిపోయి ఆల్రెడీ కౌంటింగ్ అయితే దగ్గర పడుతుంది. ఈ తరుణంలో చూసుకుంటే గ్రామ స్థాయిలో మాత్రం ఇప్పటికే అంటే వాళ్ళు చూసుకుంటే కొట్లాడికైతే మాత్రం రెడీ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆల్రెడీ ఇప్పటికి ఇంటెలిజెన్స్ నుంచి అయితే మనకి రిపోర్ట్ అయితే రావడం జరిగింది. అయితే దీని పట్ల అయితే మాత్రం ఎటువంటి భద్రతా చర్యలు తీసుకుంటున్నారు విలేజ్ లెవెల్లో? విలేజ్ లెవెల్లో మొత్తం ఇప్పుడు వరకు మన విలేజ్లో ఏ రకమైన పోస్ట్ పోల్ ఇన్సిడెంట్ కూడా రిపోర్ట్ అవ్వలేదు. అట్లాగే పోలింగ్ కూడా మన జిల్లాలో పీస్ఫుల్గా జరిగింది. ఇలాంటి ఏదైతే విలేజెస్లో ఏదైనా కొట్లాట జరిగే పాసిబిలిటీ ఉందో అలాంటి విలేజెస్ ఐడెంటిఫై చేసి అక్కడ ముందస్తుగానే మీటింగులు పెట్టాము. ఇంకా కొన్ని విలేజెస్లో పికెట్స్ కూడా వేస్తాం జరిగింది. అంటే 24/7 అక్కడ పోలీస్ పికెట్స్ కూడా ఫంక్షన్ అవుతున్నాయి. ఇలాంటి కూడా మన డిస్ట్రిక్ట్లో ఎవ్రీ కాన్స్టిట్యుయెన్సీలో కూడా ఇలాంటి విలేజెస్ని గుర్తించి అలాంటి పికెట్స్ కూడా నడుపుతున్నాము. ఇది కాకుండా కౌంటింగ్ రోజు కూడా మనం మొత్తం డిస్ట్రిక్ట్లో రూట్ మొబైల్స్, క్యూఆర్టీ టీమ్స్ అంటే క్విక్ రెస్పాన్స్ టీమ్స్, ఎస్ఐస్, సిఐస్, ఇంకా మొత్తం స్టేషన్ సిబ్బంది కూడా ఈ విలేజెస్లోనే తిరుగుతూ ఎట్లాంటి సంఘటనలు జరగకుండా చూస్తారు. ఇప్పుడు పికెట్స్ అంటున్నారు. పికెట్స్ సుమారుగా చూసుకుంటే ఏ గ్రామాల్లో పెడుతున్నారు? పికెట్స్ అన్నీ మనం గుర్తించిన గ్రామాలు అయితే సమస్యలు రావచ్చు అని గుర్తించామో అలాంటి గ్రామాలన్నింటిలో కూడా పెడతాం జరిగిందండి. ఇంకా సుమారుగా చూసుకుంటే ఎంతమంది ప్రజెంట్ సెక్యూరిటీ ఇందులో పాల్గొంటున్న పరిస్థితి కనిపిస్తుంది? మన డిస్ట్రిక్ట్లో ఉన్న మొత్తం అంతా సివిల్ ఫోర్సు ప్లస్ మన దగ్గర ఉన్న ఏదైతే ఆర్మ్డ్ పోలీసు ఉన్నారో వాళ్ళు, ఇంకా బయట నుంచి వచ్చిన సిఆర్పిఎఫ్ మొత్తం అన్ని బలగాలు కూడా ఈ బందోబస్తులో ఏర్పాట్లో పార్టిసిపేట్ చేస్తారు. అంటే ఈరోజు ప్రధానంగా చూసుకుంటే 4వ తేదీన అయితే రిజల్ట్ వస్తుంది. 4వ తేదీ రిజల్ట్ తర్వాత కూడా అల్లర్లు సెలరేగే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అయితే మాత్రం ఒకవైపు అయితే ముందస్తుగా ఎటువంటి భద్రతా బలగాలు ఏర్పాటు చేస్తున్నారు. దీనికోసం ఏమైనా సెంట్రల్ నుంచి ఏమైనా ఫోర్స్ తెప్పించుకుంటున్నారా? ఈ 4th తర్వాత కూడా ఎలాంటి సంఘటనలు జరగకుండా మనం మొత్తం డిస్ట్రిక్ట్లో ఉన్న రిజర్వ్ పార్టీస్ ఎవరైతే ఉన్నారో, ఆర్మ్డ్ రిజర్వ్ ఉండవచ్చు లేకపోతే సివిల్ పోలీస్ అవ్వచ్చు, మొత్తం అందరినీ కూడా ఈ బందోబస్తు కోసమే పెడతాం జరిగింది. ఇంకా మీకు ఆల్రెడీ చెప్పినట్టు ఇలాంటి జరగకుండా మనం బైండ్ ఓవర్స్ కూడా చేశాము. మొత్తం డిస్ట్రిక్ట్లో 17,000 పైన మంది మీద 107 బైండ్ ఓవర్స్ కూడా ఇనిషియేట్ చేస్తాం జరిగింది. అండ్ దే హ్యావ్ బీన్ బౌండ్ ఓవర్ ఆల్సో. ఇంకా విలేజెస్లో కూడా చాలా ఎవ్రీ విలేజ్లో అట్లీస్ట్ ఎస్ఐ కానీ సిఐ కానీ వెళ్ళి మీటింగ్స్ ఆల్రెడీ పెడతాం జరిగింది. ఇంకా ఇలాంటి ఏమీ జరగకుండా ఉండటానికి మన డిస్ట్రిక్ట్లో ఉన్న మొత్తం పోలీస్ ఫోర్స్ని కూడా మనం మొబిలైజ్ చేశాము. బయట నుంచి అంటే మనకి స్ట్రాంగ్ రూమ్స్ బందోబస్తు కోసం సిఆర్పిఎఫ్ వచ్చింది. మిగతా ఏమైనా ఫోర్సెస్ ఇంకా డిప్లాయ్ మనకి వస్తే కనుక వాటిని కూడా డిప్లాయ్ చేస్తాం. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. అదైతే ప్రధానంగా చూసుకుంటే నగరంలో కావచ్చు, అలాగనే రూరల్లో కావచ్చు, ఎప్పటికే పికెట్స్ అయితే మాత్రం ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా రూరల్లో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో వాళ్ళ పెద్ద మనుషులతో వెళ్ళి అక్కడికి ఇప్పటికే ఎస్ఐ సిఐ స్థాయిలో ఉన్నటువంటి ర్యాంక్ ఆఫీసర్లు వెళ్ళి ఇప్పటికే అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు హెచ్చరికలు అయితే జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది, చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, ఆర్టీవీ విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.